దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన పథకాలకు ఆదర్శం తెలంగాణ సర్కార్. అలాంటి పథకాల్లో ఒకటి గృహజ్యోతి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అమల్లోకి వచ్చిన 6 గ్యారెంటీల్లో దీపస్తంభం గృహజ్యోతి. పేదల జీవితాల్లో వెలుగులు నిండాలి, వారి ఇండ్లలో దీపకాంతులు పండాలి అనేది సర్కార్ ఆలోచన. గృహజ్యోతి అంటే కరెంటు కోసం కంగారు పడొద్దని సర్కార్ అందించే ఒక సహకారం. బిల్లులను చూసి బిత్తరపోవద్దని చేసే సాయం. మీరు కరెంట్ వాడండి, మేమా భారాన్ని భరిస్తామని చెప్పే ఒక భరోసా. 200 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చనే ధైర్యం. కిరాయి ఇళ్లల్లో ఉన్నవాళ్లు పరాయివాళ్లు కాదనే భద్రత. ఈ భరోసా బాజాప్తా బరాబర్ అమలవుతోంది కాబట్టే తెలంగాణ ఇవాళ్ల వెలుగు జిలుగులతో మిలమిలా మెరుస్తోంది, కరెంటు కాంతులతో కళకళలాడుతోంది. గృహజ్యోతి అనుగ్రహజ్యోతిగా ప్రభుత్వ పథకాలకు కొత్తవన్నీ తెస్తోంది. పేద మహిళలకు గౌరవం, ఇంటింటికి వెలుగులు పంచాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన పథకం గృహజ్యోతి. మాకు జీరో బిల్లు వస్తుంది. ఇప్పుడు 6 months అవుతుంది జీరో బిల్లు రావడానికి. అంతకుముందు 1000-1200 వచ్చేది. చాలా ఆదా అవుతుంది, మాకు కూడా డబ్బులు సేవ్ అవుతున్నాయి. చాలా ధన్యవాదాలు. స్టార్టింగ్ నుండి మాకు 1000 రూపాయల బిల్లు వచ్చేది, ఇప్పుడు జీరో బిల్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకవైపు కామన్ మ్యాన్కు కరెంటు కాంతులు పంచుతూనే మరోవైపు విద్యుత్ వ్యవస్థకు చేయూతనిస్తూ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకమిది. నిజంగా 200 యూనిట్లు వినియోగించుకునే పేదల పాలిట ఇదొక వరం. విద్యుత్ వ్యవస్థలోనే పెద్ద విప్లవం. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా అంటే జీరో బిల్లు ఇస్తున్నాం. 200 లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు. క్లియర్. నిరంతరాయంగా, నిరాటంకంగా, సమర్థవంతంగా గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించాలనే బాధ్యతను భుజాల మీద వేసుకున్నది TGNPDCL తెలంగాణ సర్కార్. సర్కార్ నిర్దేశించిన బాధ్యతలను రాజీ పడకుండా నిర్వర్తిస్తూ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. ప్రతిష్టాత్మక గృహజ్యోతి పథకంతో సర్కార్ భావించినట్లే మహిళలకు గౌరవం దక్కుతోంది. ఇంటింటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెలుగులు అందుతున్నాయి. గృహజ్యోతి పథకం బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా డిస్కంలకు అందజేస్తుంది. ఈ ఉచిత కరెంటు వల్ల ప్రతి కుటుంబానికి 900 రూపాయల భారం తగ్గి పేదవారికి కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. ప్రజలు అడిగినట్లుగా సవరణలు జరుగుతున్నాయి. ఉచిత కరెంటు ఊపందుకుంటుంది. పల్లెల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లో కిరాయి ఇండ్లలో ఉండేవాళ్లు అర్హులే. దీంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇంతకుముందు మేము బిల్లు కడుతుండే కానీ చాలా ఎక్కువ వస్తుండే సార్. 1000 రూపాయల కంటే ఎక్కువ వస్తుండే, 1500 కూడా వస్తుండే సార్. ఇప్పుడు గృహజ్యోతి వచ్చినప్పుడు మాకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు జీరో వస్తుంది సార్. ఇంతకుముందు 700-800 వస్తుండే, ఎప్పుడైతే గృహజ్యోతి వచ్చినప్పటి నుంచి జీరో బిల్ వస్తుంది. ఏమో ఒక పైసా కూడా మేము కట్టలేం. మంచిగా గృహజ్యోతి ప్రజల్లోకి వెళ్లిపోయిన గొప్ప పథకం. చిన్న చిన్న లోపాలు కూడా ఉండొద్దనేది ప్రభుత్వ సంకల్పం. ఒకవైపు విద్యుత్ అందుబాటు పెరుగుతోంది, మరోవైపు సామాజిక న్యాయం దక్కుతోంది. రెండింటినీ కలుపుకొని ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టింది సర్కార్. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజలకిస్తున్న భరోసా ఇది. ముందు బిల్లు కడుతుంటే 200-180 వస్తుంది, ఇప్పుడు జీరో బిల్ వస్తుంది. 4 గంటల సరే సంతోషంగా ఉన్నా. ఇంతకుముందు 800-700 వస్తుండే కరెంట్ బిల్లు, ఇప్పుడు జీరో బిల్ వస్తుంది.